చాలా సందర్భాల్లోని మనము సంఘం యొక్క ఉద్దేశ్యం ఏంటో మనం గ్రహించలేకపోతూ ఉంటాం. అందుకనే మరి చాలామంది చేసే పొరపాటు ఏంటంటే, సంఘం ఎందుకు ఉన్నది అని అంటే హాస్పిటల్ కట్టడానికో, లేకపోతే సంఘం ఎందుకు ఉన్నదంటే అనాథాశ్రయాలు కట్టడానికో అని చెప్పేసి చాలామంది చేస్తూ ఉంటారు. అఫ్కోర్స్ ఇవన్నీ మరి చెడు పనులేం కాదు, ఇవన్నీ కూడా మంచి పనులే. కానీ ప్రాముఖ్యంగా దేవుడు సంఘానికి ఇచ్చిన ఉద్దేశం ఏంటి అని మనం ప్రశ్నించినట్లయితే, అది సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించి వారికి శిష్యులుగా చేసి, వారిని బాప్తిసం ఇచ్చి శిష్యులుగా చేసి వారికి సమస్తాన్ని బోధించడం దేవుడు సంఘానికి ఇచ్చిన ముఖ్యమైన పని. అది మత్తయి సువార్త 28వ అధ్యాయంలో మనం చూడగలం. అది మాత్రమే కాదు, కానీ పౌలు ఇదే సత్యాన్ని మరి ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం నుంచి తెలియచేస్తాడు. ఏమని తెలియచేస్తాడంటే, దేవుడు మన ప్రభు అయిన క్రీస్తు యేసునందు చేసిన నిత్య సంకల్పం చొప్పున పరలోకంలోని ప్రధానులను అధికారులను సంఘము ద్వారా తన యొక్క నానా విధమైన జ్ఞానమును ఇప్పుడు తెలియజేయబడవలనని ఉద్దేశించి శోధింప శక్యము కాని క్రీస్తు ఐశ్వర్యమును అన్ని జనుల్లో ప్రకటించుటకును సమస్తమును సృష్టించిన దేవుని యందు పూర్వకాలము నుండి మరుగైన ఆ మర్మను గూర్చి ఏర్పాటు చేయటతో అందరికీ తేటపరచుటకు పరిశుద్ధులందరిలో అత్యల్పుడైన నాకు ఈ కృపను అనుగ్రహించిన అన్నాడు. చూసినట్లయితే పౌలు ఏం చెప్తా ఉన్నాడంటే, సంఘం యొక్క ఉద్దేశం ఏంటంటే, దేవుడు ఏం కోరుకుంటా ఉంటున్నాడంటే, గ్రహించలేని గొప్ప మర్మయుక్తమైన క్రీస్తు యొక్క మహిమను గురించి ప్రకటించడమే సంఘం యొక్క ఉద్దేశం.